అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ క్రైస్తవ మతము, హిందూ మతం అని ఈరోజు యూట్యూబ్లలో ఒకరినొకరు తిట్టుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళు కూడా సహనం కోల్పోయి హిందువుల మీద తిట్టడం, ఈ విధంగా జరుగుతుంది. నిందలు మోపుకోవడం జరుగుతుంది. కొంత యోచన చేస్తే హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని యోచన చేస్తే క్రైస్తవ మతంలో ఒక వ్యక్తి ఎవరు, షాలేం రాజు గారని, చిలకలూరుపేట, ఆయన సాక్ష్యం వింటే, ఆయన ఎందుకు హిందూ మతం నుండి ఈ క్రైస్తవ మతంకి వచ్చాడు, తనకున్న పూజలు ఏంటిది, తన భక్తి విధానం ఏంటిది, ఇటు వచ్చినప్పుడు తన జీవితం ఎలా మారిపోయింది అని తను ఒక సాక్ష్యం చెప్పి తన జీవితం మార్పుకు కారణమైనటువంటి విధానాన్ని చెప్పి ఈ క్రైస్తవ విధానంలోకి వచ్చిన తర్వాత అతడు హిందూ విధానంలో ఉన్న కొన్ని విషయాల్ని ఖండిస్తూ ఉన్నాడు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, ఆయన మీద మొన్న ఏదో పూల వివాదం అది ఇదని ఆంధ్రప్రదేశ్ అంతా న్యూస్లో పెట్టి మాట్లాడుతున్నారు. అసలు ఒక వ్యక్తి హిందూ మతం నుండి క్రైస్తవ మతంకి ఎందుకు ఆకర్షితుడయ్యాడు? హిందూ మతం గొప్పది 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 అని చెప్పుకుంటుంటే ఒక వ్యక్తి అసలు హిందూ మతం నుంచి ఇటు వచ్చి మళ్ళీ హిందూ మతాన్ని వ్యతిరేకించడం ఏంటిది? అంటే ఏదో బలం క్రైస్తవ మతంలో ఉండొచ్చు, ఉన్నది, మార్పు కూడా ఉన్నది. ఒక 20,000 30,000 ఖర్చు పెట్టుకొని తిరుపతిలో వస్తే ఒక్క వాక్యం కూడా మనకు తెలియదు. భగవద్గీత సంబంధించి కానీ, మోక్ష మార్గం సంబంధించి కానీ, అసలు దేవుడు అంటే అర్థం ఏందని మనకు తెలియదు. అదే చర్చికి పోయిన వాళ్ళని మనం గమనిస్తే వాళ్ళ దగ్గర కనీసం తక్కువలో తక్కువ ఒక 5 వాక్యాలన్నా దేవునికి సంబంధించినవి ఉంటాయి. వాళ్ళు చెప్తారు, దేవుడు వాక్య విషయాలు చెప్తారు, క్రీస్తు రక్షకుడు అని చెప్తారు, క్రీస్తు ద్వారానే మోక్షం పోవాలని చెప్తారు. ఎంత చదువు రానోళ్ళైనా 4 అక్షరం ముక్కలు, 4 దేవుని వాక్యాలు వాళ్ళ తలలో ఉంటాయి. కానీ హిందువుల తలలో ఉన్నాయా దేవుని వాక్యాలు? ఉన్నాయా? వారి యొక్క సొంత గ్రంథమైన భగవద్గీతనే గుర్తించని గుడ్డివారు హిందువులు అయిపోయినారు. కాబట్టి గుడ్డితనంలో ఉన్న వాళ్ళకి కాస్త చూపునిచ్చేది క్రైస్తవ మతం అయిపోయింది. మేమే ప్రత్యక్షంగా చూసాము. ఒక సంఘస్థుల్లో అతను ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అతడు ఫోన్ చేస్తే ఒక పాస్టర్ గారు తను నడుపుతున్న బైక్ పక్కకు ఆపి అతడు మానసికంగా ఆందోళన పడుతుంటే, భయపడుతుంటే అతడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఓమో ప్రభు, ఇతడికి తను రాసే పరీక్షలో ఉత్తీర్ణత కలగజేసి, మనోధైర్యాన్ని కలగజేసి, మీరే తోడుండి అతనికి ఆ యొక్క పరీక్షను రాయించండి అని కొంత మానసిక బలాన్ని ఇస్తున్నాడు. ఆ విధానం హిందువులలో దొరుకుతుందా? ఆ బలం ఏ బోధకులను ఇస్తున్నారా? ఎందుకు క్రైస్తవ మతానికి ఆకర్షితులు అవుతున్నారంటే అక్కడ సంఘం ఉంది. వాళ్ళ సంఘంలో ఏదన్నా అయితే వాళ్ళందరూ ఏకమై పెళ్లిళ్ళు చేస్తుంటారు, సావులు చేస్తుంటారు, మంచి చెడులకు వస్తుంటారు. సంఘంతో కూడుకొని ఉంటే మేము బాగుపడతామని సంఘ జీవనాన్ని చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఆధారం చేసుకొని నడుచుకుంటాను. నువ్వు తీర్థమే అయ్యవు, నువ్వు ముట్టుకోవు, నువ్వు అంటావు. ఇప్పటికీ కూడా దేవాలయాల్లో రానియకుండా వెకిలి చేష్టలు చేస్తాండ్రు, పిచ్చి చేష్టలు చేస్తాండ్రు.
నువ్వు రానియకపోతే వాడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతారు కదా. అంతే జరుగుతుంది. మళ్ళీ హిందూ రక్షణ మరి కాపాడుకుంటాం అది ఇదని మళ్ళీ కుక్కలు మొత్తుకున్నట్టు యూట్యూబ్లలో మొత్తుకుంటారు. ఈ జ్ఞానం ఏది? జ్ఞానం ప్రకారం మాట్లాడే విధానమే లేకుండా పోయింది ఈరోజు హిందూ మతంలో. సంఘం పటిష్టంగా ఉంది, ఏం చేయగలుగుతారు? క్రైస్తవ మతంలో సంఘం పటిష్టంగా ఉంది, ఏం చేయగలుగుతారు? ఈ విధంగా ఒక హిందువే తన జీవితాన్ని మార్చుకొని తనకున్న బంధాలను వదిలిపెట్టి హిందూ మతంలో క్రైస్తవ మతంలోకి వచ్చి బోధకుడుగా ఉంటే అతని మీద మత్సరం కక్కుతుంటారు, అసూయ కక్కుతుంటారు. ఈ చిలకలూరు పేట అనే ఊరి పేరు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నేను దేవుని వేడుకున్నాను, తండ్రి మీకు ఇష్టమైతే ఈ ఊరి పేరు మార్చే విధంగా చెయ్యి, ఈ పేరుకున్నటువంటి చెడ్డ విధానాన్ని తీసేయి అని నేను దేవుని వేడుకున్నానని ఆ పాస్టర్ గారు ఆ బోధకుడు చెప్పాడు. ఇట్లా బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి అనేక ఊర్ల పేరును మీరేమైనా చేయగలుగుతున్నారా? హిందువులు ఏమైనా మార్చగలుగుతున్నారా? హిందూ మతంలో సంఘం బాగుందా? సంఘ జీవనం కరెక్ట్గా ఉందా? దైవ విధానం ఆధారం చేసుకొని ఉందా? అగ్రహారం బ్రాహ్మణులు గొప్పవారు, ఎప్పటికీ దేవాలయాల్లో ఉండేవారు, దేవుణ్ణి ఒక మంత్రోచ్చారణ చేసేవాళ్ళు. కరోనా టైంలో అగ్రహారంలో ఒక వ్యక్తి చనిపోతే ఇంటి పక్కనోడే రాలే. అది సంఘ జీవనం. అది మన హిందువుల యొక్క బలం, ఐక్యత. భయపడిపోయాడు, నన్ను ముట్టుకుని నాకెక్కడొస్తుందో కరోనా అని. దైవబలం లేదు. నువ్వు మనిషివే. మరి ముస్లింలు కొంతమంది అల్లా పేరిట ఎక్కడ ఎవరైనా కరోనాతో చనిపోతే మేము తీస్తాము, అల్లా మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు వచ్చి ఆ అగ్రహారంలోకి వచ్చి ఆ బ్రాహ్మణ్ణి తీసుకెళ్ళి ఆ కరోనా సమయంలో ప్రాణభయంతో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు సేవ. ఏది నీ సంఘ ఐక్యత? ఎందుకు మరుగుతున్నాం మనం కుక్కల్లాగా, పందుల్లాగా? భగవద్గీత మన దైవ గ్రంథం అని గుర్తించలేకపోవడం చేత అనవసరమైన వ్యక్తులు అనవసరమైన విషయాలు చెప్పి మనల్ని అనేక గ్రంథాలకి అంటించి అనేక గుళ్ళకు మనల్ని అలవాటు చేయించి మన జీవితాన్ని చిందరవందర చేస్తున్న బోధకుల బారిన పడి ఎందుకు నాశనం కావాలి? ఈరోజు ఇంకో మతాన్ని తిట్టే స్థితికి నువ్వు వచ్చావు. నిజమైన హిందూ ఎవరైనా తిడతాడా? భగవద్గీత సాంఖ్యయోగం మొదలుపెట్టి చివరి మోక్షన్యాసం వరకు చదివిన వాడు ఎవడైనా మతం అనే పేరుతో మాట్లాడతాడా? మతం కాదు, కథమైపోతుంది. మతాలే లేవు. భగవద్గీత చదివినోడికి మతాలే లేవు. ఈరోజు భగవద్గీత చదువుకొని నేను భగవద్గీత చదువుకున్నానని చెప్పుకొని హిందువునని చెప్పుకొని మతం అనే పేరుతోని యూట్యూబ్లలో కుక్కలు మరిగినట్టు మరుగుతున్నారు కొందరు పిచ్చిబట్టి. ఆ మతంతో నీకేం పనయా? అక్కడున్న విధానంతో నీకేం పని? నువ్వు భగవద్గీత బోధించు, నువ్వు భగవద్గీత చెప్పు. వేదాలు అంటాడు, వేదాలని చెప్తారా? పోనీ వేదాలు నేర్చుకుని సీసం పోసారని చెప్తుంటారు. హిందూ మతంలోకి వస్తే నా జీవన విధానం ఎట్లా బాగుపడుద్ది? ఏంటి నా జీవన విధానం? ఏంది? నాకు ఇన్ని రోజులు నేను భక్తి మార్గంలో ఏం చేశా? ఆ రాయికి మొక్క, ఈ రాయికి మొక్క, ఆ విగ్రహాన్ని మొక్క, ఇట్లా గుండు గోపురాలు తిప్పిస్తుంటావు కానీ బుద్ధి మార్పు ఏమైనా జరుగుతుందా? జ్ఞానం ఏమైనా తెలుస్తుందా? వేదాలతో ఏం పనా? భగవద్గీత ఉండగా మా వ్యాస మహర్షి కదా వేదాలు రాసింది, భగవద్గీత రాసింది కూడా ఆయనే. భగవద్గీత సాంఖ్యయోగంలోనే చెప్తాడు ఏమని? వేదంలో విషయాలు చాలా తీయగా చెప్తుంటారు కానీ ఈ గుణాలకు సంబంధించినవి అంటాడు, అంటే మాయకు సంబంధించింది అంటాడు. త్రైగుణ్య విషయ వేద అన్నాడు. ఆయన రాసుకున్న గ్రంథాలని
ఆయనే ఈ మాయతో కూడుకున్నారా, నువ్వు మీరు చదవకండి, భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే చదువుకోండి అని ఆయనే స్వయంగా రాస్తే మీకెందుకు? ఆయనకే పనికి రాలేదు, మీకెందుకు పనికి వచ్చినాయి ఈ వేదాలు? వ్యాసుడికే పనికిరాని వేదాలు నీకెట్ట పనికి వచ్చినాయి? నువ్వు భగవద్గీత మర్చిపోయి దేవుడి గుళ్ళకు, ఆ గుళ్ళకు, ఈ గుళ్ళకు అలవాటు చేయించి, వ్రతాలకు అలవాటు చేయించి, పూజలకు అలవాటు చేయించి, రాళ్ళకు రప్పలు చుట్టూ తిప్పుతుంటే ఇంట్లో కష్టాలు పోక, కన్నీళ్లు పోక, మనోవేదనలతో అనేక మంది క్రైస్తవ మతంలో పోతారు. మరి పోతారంటే నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద రోజుకొక రకంగా అసూయ గక్కుతూ ఉంటావు అంతే. నువ్వు చేసినా ఏం చేసేది లేదు వాళ్ళని. వాళ్ళ సంఘ జీవనం బాగుంది. నీ ఇంట్లో వాళ్ళని చచ్చిపోతే కూడా మళ్ళీ ఎవడో ఒకడు దేవుని నమ్ముకున్నాడు వచ్చి నీ శవాన్ని తీయాలా, నీ ఇంటి పక్కనోడే నిన్ను దూరం పెడతాడు. ఎందుకంటే హిందువుల సంఘ జీవనం చెడిపోయింది ఈరోజు. అదే చెప్పుకున్నాం కదా, అగ్రహారంలో వాడు చచ్చిపోతే, ఒక అతను చచ్చిపోతే ముస్లింలు రావాల్సి వచ్చిన పని ఉంది. దేవుని ఎవరు నమ్ముకుంటే వాళ్ళే బలంగా నిలబడతారు. సొసైటీకి వాళ్ళే అవసరం. ఈరోజు ఒక ఊరు బాగుపడాలని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. మీరేం చేశారు? భారతదేశంలో ఎయిడ్స్లో 2వ స్థానము ఆంధ్రప్రదేశ్. అది పోగొట్టడానికి మీరేం చేశారు? మెడికల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు ఎయిడ్స్ నిర్మూలనకి? ఎయిడ్స్ నిర్మూలనకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయి? ఎయిడ్స్ వచ్చిన వాళ్ళల్లో హిందువులు ఎంతమంది, క్రిస్టియన్లు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది? ఆ చిట్టా మొత్తం బయట తీస్తే ఏంది మన పరిస్థితి? యేసుక్రీస్తు నమ్ముకొని తాగుడు మానేసిన వాళ్ళు ఉన్నారు, జూదాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు, 4 దేవుడి విషయాలు ఆధారం చేసుకొని జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఆదివారం రోజున చర్చికి పోయి తీరాల్సిందే అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు. అబద్ధ బోధకులు ఉండవచ్చు, అన్నిట్లో ఉంటారు. కానీ అసలు సత్యబోధకులు లేరు మన హిందూ మతంలో. గద్దించేటోడు వాడు ఎక్కడున్నాడు? వాడు భగవద్గీత చదువుతాడు, పోయి దేవతలకు మొక్కుతాడు. భగవద్గీత చదివినాడు ఒబ్బడన్నా దేవతలకు మొక్కుతాడా? అది మొక్కుతాడు కాబట్టి భగవద్గీత చదవలేదని అర్థమైపోద్ది. భగవద్గీతలో ఏమన్నాడు? జ్ఞాని కాని వాడు వ్యర్థుడు అన్నాడు. ఎంతమంది వ్యర్థులు ఉన్నారు? ఎంతమంది భగవద్గీత చదవకుండా వ్యర్థంగా తిరుగుతున్నారు? మనం అనట్లే, దేవుడే అంటాడు. దేవుని దృష్టిలో ఎంతమంది వ్యర్థులుగా తిరుగుతున్నారు? ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసే విధానం హిందూ మతంలో ఉన్నదా? క్రైస్తవ మతంలో ఉన్నది. ఓదార్పు ఉన్నది, ఆదరణ ఉంది. మంచి చెడులకు వస్తారు. కొంతమంది పాస్టర్లు హాస్పిటల్లోకి వెళ్ళి ఆ రోగులకు ప్రార్థన చేస్తుంటారు. సేవా విధానం అక్కడ దొరుకుతుంది మనకి. హిందూ మతంలో ఉన్నదా? ఇప్పుడు క్రైస్తవ మతస్థుల్లో ఉన్న వాళ్ళందరూ హిందువులు ఆదరించకపోవడం చేతనే కదా పోయింది. వాళ్ళు ముట్టుకోవు అంటావు, వాడు ఇదంటావు, అదంటావు. ఇన్ని రకాల చేష్టలు, వికృత చేష్టలు చేస్తూ నువ్వు మనుషుల్ని దూరం పెడితే వాళ్ళందరూ ఇటు పోరా? దేవుడు క్రీస్తు నమ్ముకున్నాక వాళ్ళు ఎలాగొట్టిందే మంచిదే ఎందులే మాకు, లేదంటే ఆ దేవత చుట్టూ తిరిగి జీవితాన్ని పాడు చేసుకుందాం అని వాళ్ళకి ఒక రోజు అనిపిస్తుంది. ఎంత మంచి పాటలు వస్తున్నాయి యేసుక్రీస్తు మీద, కృష్ణుని మీద ఏం పాడుతున్నారు మీరు పాటలు? క్రైస్తవ మతం ఎంత పొటెన్షియాలిటీగా ఉంది, హిందూ మతం ఉందా? కనీసం మత విధానంలో కూడా సరిగ్గా లేని మనము ఎదుటి వాళ్ళని మనం నిందించే స్థితికి వెళ్ళిపోతాము. వాళ్ళ మీద అసూయ కక్కుతాము, మత్సరం కక్కుతాము. పైగా మళ్ళీ మనదే గొప్ప అంటాం. ఏం గొప్ప? భగవద్గీత నిజమైన దైవ గ్రంథం అని గుర్తించలేని జీవితం కూడా మనదొక జీవితం, మనదొక బతుకు, మనదొక పుట్టుక. భగవద్గీత ప్రకారమే అంటున్నాం.
దైవాంశ గుణాలు ఉన్నాయా, అసురాంశ గుణాలు ఉన్నాయా? భగవద్గీత ప్రకారం ఏ గుణాలతో తిరుగుతున్నాం లోకంలో? పండుగ అర్థం తెలుసా? పోనీ దసరాకి మద్యం ఎంత సేల్ అవుతుంది, క్రిస్మస్కి ఎంత సేల్ అవుతుంది, రంజాన్కి ఎంత సేల్ అవుతుంది? మన మన ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం. ఈరోజు పండుగలలో మద్యం మాంసం వచ్చేసింది. ఇది మన హిందువుల పరిస్థితి. కనకదుర్గమ్మ టెంపుల్లో ఒక బెలూన్, స్కై బెలూన్ ఎగరేస్తే అక్కడ దసరా అనేటువంటిది ఉంటే మేము ఏం చేసాము, అది దసరా అని రాయాలి సార్, దసరా కాదు, దశ అంటే 10, రా అంటే నాశనం, ఇది చాలా అర్థంతో కూడుకొని ఉన్నది, ఇట్లా రాయాలని చెప్తే మళ్ళీ మార్చి లేదు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇది దసరానే అని అక్షర జ్ఞానం కూడా లేకుండా అసలు ఏ పండుగ ఎందుకు చేస్తామో తెలియలేక ఎంతసేపు ఇహలోకంలో విషయాల్లో దొర్లాడుతున్నటువంటి మతంగా తయారైంది ఈరోజు హిందూ మతము. వెళ్తూనే అనడానికి మాత్రం నోరొస్తుంది, మనల్ని మనం చూసుకోవడానికి మాత్రం రావట్లేదు. మన దైవ గ్రంథం భగవద్గీతను గుర్తుపట్టి తెలుసుకుంటే ఇదే మొట్టమొదటి గ్రంథం అనుకుంటే, నువ్వు చదివితే, నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ మతం కథం అయిపోద్ది. మతం లేదు అని నువ్వు చెప్పగలిగే స్తోమత నీకు వస్తుంది. నువ్వే మొదటి వాడి ప్రథమం అవుతావు. ఎందుకంటే భగవద్గీత ప్రథమ దైవ గ్రంథం గనక అది గినక అర్థమైతే, అది గినక మనం అర్థం చేసుకోగలిగితే, మనం తప్పకుండా దేవునికి జ్ఞాన సంబంధులుగా మారితే, మన వ్యర్థుల నుంచి అర్థవంతమైన జీవితంగా మారితే, దేవునికి ఇష్టంగా మారితే, ఖచ్చితంగా మతంలో ఉన్న వాళ్ళు కూడా దైవ విషయంలోకి వచ్చేస్తారు. ఈరోజు దైవ విషయాలు వదిలిపెట్టిన క్రైస్తవులు కానీ ఇంకొకరు కానీ, నువ్వు ఒకవేళ దేవుని దైవ గ్రంథమైన భగవద్గీత బోధిస్తుంటే వాళ్ళందరూ ఇటే ఆకర్షితులు అవుతారు. జ్ఞానం చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ నువ్వు జ్ఞానం వైపుకి తీసుకురావచ్చు మతంలో ఉంటే. లేదు, బైబిల్లో ఉన్న విషయాలు కొన్ని, ఇది సరైనది, సత్యము, భగవద్గీత ఒప్పుకుంటుంది ఈ వాక్యాలని, ఇది కూడా భగవంతుడి జ్ఞానం చెప్పగలిగే స్తోమత నీకు వస్తుంది. లేదంటే నువ్వు వ్యతిరేకిస్తావు. నువ్వు మతం అనే పేరుతోనే అందరూ తీరుతుంటావు. ఎందుకు తీరుతావు? అజ్ఞానంగా. అజ్ఞానులకు ఎట్లుంటారు, ఎలా ప్రవర్తిస్తారని భగవద్గీత రాశారు. సాత్వికులు ఎలా ఉంటారో రాశారు. ఎవడు ఎక్కడ చస్తే, ఎక్కడ పుడతాడు, ఏం జరుగుద్ది, వాడు ఏం తింటాడు, వాడు ఎట్లుంటాడు, మొత్తం భగవద్గీత సృష్టి నిర్మాణ వ్యవస్థని తెలియజేస్తుంది. సంపూర్ణ జ్ఞానిగా మారుస్తుంది భగవద్గీత. కనీసం భగవద్గీత జ్ఞానం చదవండి అని చెప్పేటువంటి స్వామీజీలు లేని హిందూ మతం ఎట్లా రక్షిస్తాం? ఎట్లా ఈ మతం గొప్పది అంటాం? ఎట్లా అంటాం? హిందూ మతంలో లేరా భగవద్గీత చెప్పేవాళ్ళంటే? గంజాయి వనంలో తులసి మొక్కలాగా అక్కడక్కడ ఇద్దరు ఉన్నారు. అదే క్రైస్తవ మతంలో తీసుకుంటే అడుగడుగును ఉన్నారు. ఆ విజయవాడలో పోతే ఇక్కడ గుడి, 10 అడుగులు ఎత్తే ఇంకో చర్చి, అడిగిపోతే ఇంకో చర్చి, పాస్టర్లు ఇంతమంది పుట్టుకొస్తుంటే క్రైస్తవ మతంలో, హిందూ మతంలో ఎందుకు పుట్టుకురారు బోధకులు? ఎవడో ఒకరు చెప్పాలి, స్వామీజీ అనేటోడే చెప్పాలి, మేమే వినాలని ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఈ విషయాలన్నీ, మేము మాట్లాడే విషయాలన్నీ ఏదో కాషాయం గుడ్డలు వేసుకొని ఓ పీఠాధిపతి చెప్తే అప్పుడు వింటారు, అప్పుడు మారుతారు. వాళ్ళేమో చెప్పరు, మేము చెప్తే అడిగినారు. అంటే చెప్పేటోడు కూడా ఇట్టు ఉండాలని నిర్ణయం తీసుకుంటాం, వాడు చెప్తేనే వింటామని నిర్ణయం తీసుకుంటాం. భగవద్గీత గుర్తించాం, భగవద్గీత చెప్పుకోము, మాట్లాడుకోము. క్రైస్తవులు ఎక్కడన్నా ఉంటే బైబిల్ విషయాలు గంటలైనా మాట్లాడుతుంటారు. మన దగ్గర హిందూ మతంలో ఏ ఒక్కరు మాట్లాడంగా నేను చూడలేదు, భగవద్గీత డిస్కస్ చేస్తూ ఉండంగా చూడలేదు. భగవద్గీత ఎందుకు ఇచ్చిండ కృష్ణుడు? వ్యాసుడు అంతటి వాడే భగవద్గీత గొప్పది అని, భగవద్గీతను మాత్రమే నమ్ముకోండి అని చెప్తే అటు వ్యాసుడు పడిన కష్టం వృధా, ఇటు శ్రీకృష్ణుడు చెప్పిన కష్టము వృధా.
మరి ఏం పట్టుకుంటారు? ఇటు వేదాలు చదవరు. ఆ వేదాల జ్ఞానం అని అడగనపడదు కదా. మరి ఏం చేస్తానికి మన దగ్గర ఏం మతం ఉంది? దీని కొరకు మనం ఇతరుల మీద అసూయ కక్కాలి? మనకి ఏం పని? మనం బాగున్నాం అసలుకి? ఒకరోజు యాక్సిడెంట్లు అయితే ఎంతమంది హిందువులు చనిపోతున్నారు, క్రిస్టియన్స్ చనిపోతున్నారు. సృష్టి పరిపాలన విధానంలో ప్రమాదాలు ఎక్కడ దాగి ఉన్నాయో ఎవరు చెప్తారు? భగవద్గీత చదివితే చెప్తారు. ఎంతమందికి భగవద్గీత జ్ఞానం లేక ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు? వాళ్ళందరినీ ఎవరు హెచ్చరిక చేస్తారు? ముందు చదవం మనం భగవద్గీత చదివి బోధకులుగా మారితే ఈరోజు సొసైటీ ఎందుకు ఇట్లుంటుంది? సంఘం ఎందుకు ఇట్లుంటుంది? భగవద్గీత చదివిన ఎవడన్నా మతం అనే పేరు ఉండదు. వానికి మతం అంటేనే వాడు లేదు మతం అనేది ఉండదు. భగవద్గీత ప్రకారం అందరం ఒకటే, అందరం ఒకే సమాజం. అది శాస్త్రీయమైన గ్రంథము, శాస్త్రబద్ధమైనది. ఎక్కడ ఏ జీవరాశి పుట్టినా తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అనే సూత్రం ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది అని చెప్తాడు. ఈరోజు కొన్ని కుక్కలు మరుగుతున్న యూట్యూబ్లలో వాళ్ళు నీ మతం నా మతం అని పేరు పెట్టి మాట్లాడుతుంటారు. కాబట్టి వాడి దగ్గర భగవద్గీత జ్ఞానం లేదు. ఆ కుక్క దగ్గర, ఆ పంది దగ్గర. అంటే మనుషులు పట్టుకొని కుక్కలు పందులు అంటావా అంటే ఖురాన్లోనే ఉంది. బుద్ధిని ఉపయోగించిన వాడు నీచాతి నీచమైన పశుజాతికి చెందినోడే అని. వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు దైవ గ్రంథాల గురించి. భగవద్గీత పట్టుకొని చెప్పాయా? భగవద్గీత జ్ఞానం చెప్పు, చిన్నపిల్లలకు చెప్పు. అక్కడక్కడ కొన్ని తులసి మొక్కలు మొలుస్తుంటాయి అప్పుడప్పుడు. భగవద్గీత 3 రోజులు ప్రచారం, 4 రోజులు ప్రచారం చేస్తుంటారు. సరిపోద్దా? 3 రోజులు చెప్తే అయిపోయి భగవద్గీతనా? ఒక వ్యక్తి 3 రోజులు చెప్తే భగవద్గీత అర్థం కలుగుతాడా? కనీసం ఒక 100 మంది సంఘంతో కూడుకొని భగవద్గీతని కనీసం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బోధన జరుగుతూ ఉంటే ఆ వ్యక్తికి కొంత జ్ఞానం తెలుస్తుంది. ముందు మనం జ్ఞానంలో అయితే కదా, మన దగ్గర జ్ఞానం ఉండదు. మొన్న విజయవాడలో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో చాలా మంది హిందువులు వచ్చి ఆర్థిక విషయాలు తప్ప ఆధ్యాత్మిక విషయాలు ఒక్కటి మాట్లాడలేదు. మళ్ళీ అది ఆధ్యాత్మిక సభ అనేది పేరు పెట్టుకున్నారు. ఆర్థిక విషయాలకు ఆధ్యాత్మిక విషయానికి ఏంది ఆ సంబంధం? భగవద్గీత చదివిన ఎవడని ఏమంటాడు? డబ్బులు, ధనము, ఇహలోక సర్వ విషయాలు కర్మకు లోబడి ఉంటాయి. అవి వాటితో నీకే పని? ఏం పని? ధర్మరక్షణ అంటే ఎవరు రక్షిస్తారు ధర్మాన్ని? నీ దగ్గర ఒక శ్లోకం ఉంటే నీ దగ్గర రక్షించబడుతుందేమో. నీ దగ్గర భగవద్గీత జ్ఞానం ఉంటే నీ దగ్గర నిలబడి ఉంటుందేమో. నువ్వు మళ్ళీ ఇతరులకు చెప్తే అది దానివల్ల ఇంకొకరు బాగుపడతారేమో. అట్లా దేవుడి జ్ఞానం కాస్త అయినా ఒకరి నుంచి ఒకరు తెలియబడితే అది రక్షణ ఉద్యమం. ఆదాయాలను చూసుకుంటారు, గుళ్ళోకి తగ్గిపోయిందంటారు, డబ్బుల విషయం మాట్లాడుతుంటారు, దేవుడి విషయమే అంటారు. మోక్ష మార్గం గురించి రవ్వంతా తెలవని పనికిమాలిన సన్నాసులందరూ హిందూ మతాన్ని జడగొట్టేటోళ్ళే. ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టి యూట్యూబ్లు రన్ చేస్తూ ఉన్నటోళ్ళు కూడా దేవుడి విషయం మాట్లాడతారు. భగవద్గీత ప్రథమ దైవ గ్రంథం. దాన్ని సర్వమానవాళ్ళకి ఇచ్చాడు. క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు, ఎవరు కాదు. భగవద్గీత చదివిన వాళ్ళకి ఒకటే చూపు ఉంటుంది. ఎక్కడ ఏ జీవరాశి పుట్టని పరమాత్మ సంతతే. మత్సరం లేకుండా బతికేటోడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు భగవద్గీత చదివినవాడు తప్ప మిగతాడు కాదు. మత్సరం ఉందంటే వాడు భగవద్గీత చదవలేదు. వాడి దగ్గర ఇంకా టైం పడుతుంది. వాడు విద్య నేర్చుకునేటోడే కానీ పూర్తయినోడు కాదు. కనీసం మంచి దైవాంశ గుణాలు కూడా లేకుండా జీవిస్తున్నాం. ఇతరుల మంచి కొరకు ప్రార్థన చేయలేని జీవితాలు మనకున్నాయి ఈరోజు.
ఇతరులను నిందించే హృదయాలు ఎందుకు తయారైనాయి అంటే మనం తయారు కాలేదు. మన హిందూ మతంలో కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి మనల్ని నాశనం చేస్తున్నారు. మనల్ని దైవ విధానం నుండి కాక మాయా మార్గంలోనికి మనల్ని పంపిస్తున్నారు. ఎక్కడన్నా మనం మతం వదిలిపెట్టిపోతే ఇట్లాంటి మత్సరాలతోని మళ్ళీ మతాన్ని దూషిస్తుంటారు. సరే, ఇప్పుడు క్రైస్తవుడు 10 సంవత్సరాలు చర్చికి పోయాడు, అతడు హిందువే, అతన్ని తీసుకొచ్చి నువ్వు హిందూ మతంలో రా అంటే ఏం చేయనా, నేను హిందూ మతంలోకి వచ్చాను అంటాడు. ఏం చేయను నేను హిందూ మతంలోకి వచ్చి, ఏ దేవతకు మొక్కను, ఏం చేస్తే నేను హిందూ మతంలో రాణిస్తా? నాకు అక్కడ దైవ గ్రంథం ఉంది, దేవుడి మాటలు ఉన్నాయి, దేవుడి వాక్యం ఉంది. నేను దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటాను. నన్ను తీసుకొచ్చి అటు తిరుగు ఇటు తిరుగు, ఈ దైవాన్ని మొక్కు, ఈ సోమవారం ఇది చేయ, మంగళవారం ఇది చేయ అంటే నేనేం చేయనాయా? అది తప్పు కాదా? నేను రాను అంటాడు. ఎందుకు? అక్కడ వాడి బుద్ధి దేవుని వైపు మరలింది. మన బుద్ధి, మనకి దైవ గ్రంథం భగవద్గీత అన్న సోయే లేదు. మన గ్రంథాన్ని మనం గుర్తించలేని గుడ్డోలం అయిపోయాను. మనం కూడా మురుగుతాం ఇతరుల మీద, మనం కూడా ఇతరులను అంటుంటాం. మనకు కూడా రోషాలు, మనకు కూడా పౌరుషాలు. మనం వ్యర్థులను మనిషి అనకూడదు. కృష్ణుడే భగవద్గీతలో అన్నాడు, జ్ఞాని కానివాడు వ్యర్థుడు అని భగవద్గీతలో కృష్ణుడే అన్నాడు. ఏది నీ జ్ఞానం? నువ్వు మాట్లాడే దాంట్లో ఎక్కడన్నా జ్ఞానం కనిపిస్తుందా? ఎక్కడన్నా దైవాంశ గుణాలన్నా కనిపిస్తున్నాయా? దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవ గుణాలు అసుర గుణాలను 2 భాగాలు చేశాడు కదా. కనీసం దైవాంశ గుణాలు నీ దగ్గర ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తం మోక్ష మార్గం పక్కన పెట్టి కనీసం దైవాంశ గుణాలన్నా నీ లోపల ఉన్నాయా? భగవద్గీత వస్తే మొత్తం ఖతం అవుతుంది. మరి భగవద్గీత ఎప్పుడు వస్తుంది మన తల్లోకి? ఎప్పుడు చదువుతాము? మనం ఎప్పుడు బోధకులుగా మారుతాము? ఎప్పుడు ఈ సమాజాన్ని భగవద్గీత జ్ఞాన గ్రంథంగా మార్చి వ్యర్థులుగా కాకుండా జ్ఞానులుగా ఎప్పుడు మారుస్తాం? ఎప్పుడు చెబుతాం? మనం ఎవరు చెప్పాలి? ఎవరు చేయాలి ఈ పని అంతా? సొసైటీని బాగు చేయడానికి హిందూ మత పెద్దలు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు స్టూవర్ట్పురం అని ఒకటి ఉండేది. అక్కడ దొంగలు, వ్యభిచారణలు ఇట్లాంటిదని ఒక పేరు పడ్డది. ఇప్పుడు సువార్తపురం అని, అక్కడ దొంగలు లేరు, ఎవరు లేరు. అది చాలా దేవుని విషయాలతో అక్కడ క్రైమ్ రేట్ తగ్గిపోయింది అని పోలీస్ ఎంక్వైరీలో ఎందుకు ఇలా వీళ్ళ క్రైమ్ రేట్ తగ్గిందని పోతే అక్కడ బోధకులు తయారయ్యారు. అక్కడ సువార్త బోధించబడుతూ ఉంది, అక్కడ జ్ఞానం చెప్పబడుతూ ఉంది. దేవుని ఆధారంగా వాళ్ళ దొంగతనాలు పోగొట్టుకుంటున్నారు, తాగుళ్ళు పోగొట్టుకుంటున్నారు, వ్యభిచారం పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది, బైబిల్ మార్పు కనిపిస్తుంది. అక్కడ నువ్వేం చేసినావు? నీ మార్పేది? ఏది నీ మార్పు? ఏ గ్రంథం ద్వారా ఏ మార్పు పొందినవు? ఓ హిందువుడా, ఏ మార్పు పొందినవు? ఏ మార్పు పొందుతున్నావు? నువ్వు జత్తే నీ పక్కనోడే నిన్ను పట్టించుకొని పరిస్థితి వచ్చింది ఈరోజు. నువ్వు చస్తే ఎందుకు ఆ సంఘ జీవనం లేదు, దైవ విధానం లేదు? ఎందుకు మన జీవితాలు? భగవద్గీతను తెచ్చుకున్నాం, మన జీవితాన్ని బాగు చేసుకున్నాం. భగవద్గీతలో మనం ప్రయాణించి మన జీవితాన్ని వ్యర్థులుగా కాకుండా అర్థులుగా మార్చుకున్నాం, జ్ఞానులుగా మార్చుకుందాం. భగవద్గీతను జ్ఞాపకం చేసే అవకాశాన్ని ఆ దేవుడే మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాను. ఈ పని స్వామీజీలు చేయాలా? కొంతమంది ఉన్నారు మహానుభావులు, గొప్ప గొప్ప వారు కలిగిన దాంట్లో వారు ఆశ్రమాలు కట్టుకొని బోధిస్తున్నారు. వాళ్ళను కూడా హిందువులే ఎక్కిరిస్తున్నారు, ఎత్తి చూపిస్తున్నారు. మరి ఇంత అధ్వానంగా, ఇంత గందరగోళంగా, ఇంత హీనంగా
ఉండకూడదు. కాబట్టి భగవద్గీత మన జీవితంలోకి ఆహ్వానించి భగవద్గీత చదువుకొని భగవద్గీత ప్రకారం మనము మనం భగవద్గీత చదవటం మొదలు పెడితే మోక్ష మార్గం తెలిసే వాళ్ళల్లో ముఖ్యంగా మనకే తెలుస్తాయి. ఎవరికి? భగవద్గీత చదివిన వాళ్ళకే తెలుస్తాయి. 20 సంవత్సరాలు చర్చికి పోయి బైబిల్ చదువుకున్నా కూడా, ఎంత ముస్లిం ఎంత విశ్వాసి అయినా కూడా, లేదు భగవద్గీత నేను మొన్ననే సంవత్సరం అయింది పట్టుకొని అంటే, భగవద్గీత జ్ఞానం సంపాదించుకున్నాడు వీళ్ళ 10 సంవత్సరాల ప్రయాణము వీడు 1 సంవత్సరం ప్రయాణం ఈక్వల్ అయిపోద్ది. మోక్ష మార్గం తొందరగా తెలుసుకునే అవకాశం భగవద్గీత ఇస్తుంది. ఎందుకంటే ఆ విధంగా రాయబడి ఉంది భగవద్గీత. మనకు అర్థమయ్యే విధంగా రాయబడి ఉంటుంది భగవద్గీత. ప్రశ్న జవాబులుగా ఉంటుంది. గురు శిష్యుల సంబంధంగా జ్ఞానబోధ ఉంటుంది. అంత పకడ్బందీ పక్కాగా ఉన్న భగవద్గీతని ఆహ్వానించుకొని మతం అనేది ఖతం చేసి మన జీవితం కృష్ణుడు వ్యర్థమైన వాళ్ళు అన్నాడు కదా జ్ఞానులుగా మారి చూపిద్దాం. ఎందుకు దేవుడితో మనం ఎందుకు మాట్లాడిపించుకోవాలి? దేవుడితో మనం ఎందుకు తిట్టించుకోవాలి? మనకేమైనా పని? ఇంత పెద్ద దైవ గ్రంథం ఉంటే దేవుడితో మనం ఎందుకు తిట్టించుకోవాలి? మనకేం అవసరం? మన బుద్ధి ఉంది కదా, గ్రంథం కూడా ఉంది. మన జీవితంలోకి అది తెచ్చుకొని నడుచుకుంటే మనం దేవునికి ఇష్టలుగా మారుతాం కదా. కాబట్టి ఈ మత్సరాలు వేసుకొని తిరగొద్దండి. భగవద్గీత జ్ఞానం సంపాదించుకొని అందరూ జ్ఞానులుగా మారాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణం.